హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. సో ఈరోజు మనకి తెలంగాణ బడ్జెట్ మరియు తెలంగాణ ఎకనామిక్ సర్వే రెండు కూడా రిలీజ్ అయినాయి. మీకు కనిపిస్తుంది మీకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 అని. తెలంగాణ బడ్జెట్లో మనకి చదవడానికి పెద్ద గొప్పగా విషయాలు ఏం లేవు. ఎందుకంటే పాత స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలోకేషన్స్ చేంజ్ అయినాయి తప్ప కొత్తగా ఏ స్కీము రాలేదు, అసలు ఏమీ లేదు. సో జస్ట్ మనకి ఏవైతే పాత రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, ఆసరా పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇట్లాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, మెడికల్ ఇవన్నీ ఏంటి ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో ఆ స్కీమ్స్‌ని కంటిన్యూ చేస్తుంది గవర్నమెంట్. ప్లస్ వాటికి అలోకేషన్స్ మారింది తప్ప సో నీకు కొత్తగా బడ్జెట్‌లో మనం నేర్చుకోవడానికి ఏం లేదు. జస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద వాట్ అలోకేషన్స్. అలోకేషన్స్ మాత్రమే మారినాయి. ఏ స్కీమ్‌కి ఎంత అలోకేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే మారడం జరిగింది. ఓకే. ఇంకా మిగతా ఏం లేవు బడ్జెట్‌లో. కాబట్టి ఊరికే మీరు తెలంగాణ బడ్జెట్ అని ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే అందులో స్కీమ్ అలోకేషన్స్ మాత్రమే మార్చబడ్డాయి తప్ప మిగతా ఏమీ లేవు అక్కడ. ఆల్రెడీ ఐ రెడ్ దట్ 150 పేజెస్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో దానిలో ఏం లేదు. సో కాబట్టి అది కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ బడ్జెట్ సంబంధించి కూల్. ఇక నెక్స్ట్ సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కనుక తీసుకుంటే దాదాపు ఇది 250 పేజీల బుక్ ఇది. ఓకే. 250 పేజెస్ ఆఫ్ ద బుక్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద వాట్ 15 చాప్టర్స్. 15 చాప్టర్స్ ఉన్నాయి. ఇది 250 పేజీల బుక్. సో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 రాసే ఎగ్జామ్ వాళ్ళకి కానీ నువ్వు ఎంత తక్కువ వేసుకున్నా కానీ కనీసము 30 మార్కుల వరకు దీని నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మిగతా గ్రూప్ 4 రాసే వాళ్ళకి ఎవరైతే గ్రూప్ 4 రాస్తున్నారో గ్రూప్ 4 రాసే వాళ్ళకి కూడా తక్కువ 10 నుంచి 12 మార్కులు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వేరే ఏ ఎగ్జామ్స్ రాసుకున్నా కానీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ఏవి జరిగినా కానీ వాటిలో 10 నుంచి 12 మార్కులు కన్ఫామ్. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకైతే 150 మార్క్స్ ఎకనామిక్స్ ఉంది. దాంట్లో తెలంగాణ ఎకానమీ అనేది సెక్షన్ 2లో ఉంది కాబట్టి ఆ సెక్షన్ 2లో మనకి అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ అనే చాప్టర్లను యాడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవన్నీ మనం కూడా చదవాల్సి వస్తుంది. 15 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. ఈ 15 చాప్టర్స్ అనేది మీకు జీనియస్ ఆన్లైన్లో మేము అందుబాటులోకి తీసుకొస్తాం. సో అయితే మనకి ఇప్పుడు ఈ వీడియోలో మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే మన జిఎస్డిపి ఎంత, ఇండియా జీడిపి ఎంత, ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత, ఈ తెలంగాణ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత, ఓకేనా, స్థూల జాతీయోత్పత్తి కానీ, స్థూల మనకి రాష్ట్ర దేశీయోత్పత్తి కానీ అంటాం కదా తెలుగులో. సో అలా మనకి స్థూల జాతీయోత్పత్తి జీడిపి కానీ, జిఎస్డిపి కానీ ఇవి ఎంత ఉన్నాయి, వాటి యొక్క గ్రోత్ రేట్ ఎంత, సో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఎంత, ఏ జిల్లాలో తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో తక్కువగా ఉంది, ఒకవేళ మన జిఎస్డిపికి ఏ సెక్టర్ ఎక్కువ యాడ్ చేస్తుంది, ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగం అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువ యాడ్ చేస్తుందా, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువ యాడ్ చేస్తుందా, వాటి యొక్క షేర్స్ ఎంత. సో ఇలాంటివన్నిళ్ళ గురించి మనకి మినిమం తెలవాల్సిన బేసిక్స్ అనమాట. ఇవి కంపల్సరీగా ఏ ఎకనామిక్స్ చదివే ప్రతి పర్సన్కి అయినా తెలవాల్సిన మినిమం బేసిక్స్ గురించి మనము ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. వాటిని మనం ఏమంటాం మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటాం. ఏమంటాం మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్. జీడిపి కానీ, జిఎస్డిపి కానీ, వాటి గ్రోత్ రేట్స్ కానీ, వాటి కాంట్రిబ్యూషన్స్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇలాంటివన్నిటిని మనం ఏమంటాం మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అని చెప్తుంటాం. వాటి గురించి మనం మాట్లాడదాం దీంట్లో. సో ఇండియా వర్సెస్ తెలంగాణ. నామినల్ జీడిపి, రియల్ జీడిపి అందరికి తెలుసు అనుకుంటా. జస్ట్ తెలియని వాళ్ళ కోసం ఒక నిమిషము నేను చెప్తాను. నామినల్ జీడిపి, రియల్ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది జస్ట్ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ ఇలా చూద్దాం. నామినల్ జీడిపి. సో నామినల్ జీడిపి ఎప్పుడైనా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నామినల్ జీడిపి కానీ ఒకవేళ రాష్ట్రానికి అయితే ఏమంటాం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో ఇలా ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నామినల్ జీడిపి అంటే నువ్వు ఏ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ ఇయర్ యొక్క ప్రొడక్షన్ తీసుకుంటావు. అంటే ఇప్పుడు 2022-23 అయిపోయింది కదా. సో ఆ ఇయర్కే కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. 2020 and 23 ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ వాట్ ప్రైజెస్, ఆ ఇయర్ ప్రైజెస్ తోటే మల్టిప్లై చేస్తావు. అంటే ఏ ఇయర్ ప్రైజెస్ 2022 అండ్ 23 ఇయర్ తో ప్రైజెస్ తోటే మల్టిప్లై చేస్తావు. అప్పుడు చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం నామినల్ జీడిపి అంటాం. లేదంటే వాటిని ఏమంటాం తెలుగులో అయితే ఏమంటాం మనం ప్రస్తుత ధరలలో, కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరలలో, లేదంటే జిఎస్డిపి ఏ ప్రైజెస్ అంటాం మనం కరెంట్ ప్రైజెస్, లేదంటే ప్రస్తుత ధరలలో అని చెప్తుంటాం మనం. ఓకేనా. రెండవది రియల్ జీడిపి. సో రియల్ జీడిపి కానీ లేదంటే రియల్ జిఎస్డిపి కానీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనము బేస్ ఇయర్ తోటి, స్థిర ధరలతోటి మల్టిప్లై చేస్తాం కదా. బేస్ ఇయర్ కాన్స్టెంట్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే ఏంటి దాని అర్థం ప్రొడక్షన్ ఆఫ్ ద ఇయరే కదా. ప్రొడక్షన్ ఆఫ్ ద 2022 అండ్ ద 23 మల్టిప్లైడ్ విత్ ద బేస్ ఇయర్. బేస్ ఇయర్ ప్రైజెస్ ఏవి మన ఇండియాలో బేస్ ఇయర్ ఏంటి అమ్మ 2011 and 12 అనేది కదా బేస్ ఇయర్. అండ్ మల్టిప్లైడ్ విత్ ద 2011 and ఇయర్ బేస్ ప్రైజెస్. వీటిని ఏమంటాం మనం ఈ బేస్ ఇయర్ ప్రైజెస్ ఏమంటాం అమ్మ కాన్స్టెంట్ ప్రైజెస్ అని కూడా అంటాం. ఏమంటాం మనం కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం. లేదంటే ఏమంటాం దీన్ని తెలుగులో అయితే స్థిర ధరలలో అంటాం. ఏమంటాం స్థిర ధరలలో.
సో స్థిర ధరల వద్ద జిఎస్డిపి ఎంత ఉంది అండ్ ప్రస్తుత ధరల వద్ద ఎంత ఉంది. ప్రస్తుత ధరల వద్ద దాన్ని నామినల్ జిఎస్డిపి అని, జీడిపి అని. నెక్స్ట్ స్థిర ధరల వద్ద కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఉన్న దాన్ని ఏమంటాం, రియల్ జీడిపి అంటాం మనం. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటిది, బేస్ ఇయర్. ఇండియాలో బేస్ ఇయర్ దేన్ని తీసుకుంటాం, 11 and 12ని తీసుకుంటాం. సో కాబట్టి నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. రాష్ట్రానికి అయితే ఏముంటుంది, ఇండియాకి అయితే ఏమంటావు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటావు. అదే రాష్ట్రానికి అయితే ఏమంటావు అమ్మా, సింపుల్ గా అదే రాష్ట్రానికి అయితే ఏమంటావు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటావు. ఇక్కడ కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటావు. రాష్ట్రానికి అయితే ఏమంటావు, నువ్వు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్తుంటావు. సో ఇది మనకి చిన్న బేసిక్ మీకు. ఓకే రైట్. సో ఇండియా వర్సెస్ తెలంగాణ కనుక చూసుకుంటే మనకి జిఎస్డిపి, నామినల్ జీడిపి ఆఫ్ ద ఇండియా. సో అంటే ఏంటిది, ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడక్షన్ ఆఫ్ ద ఈ ఇయర్ యొక్క ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ ద ఈ ఇయర్ యొక్క ప్రైజెస్. ఏ ఇయర్ 2022లో జరిగిన ప్రొడక్షన్ 2022-23 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చేది మన ఇండియా యొక్క నామినల్ జీడిపి ఎంత ఉంది, 273 లక్షల కోట్లు ఉంది. అండ్ తెలంగాణ యొక్క నామినల్ జీడిపి ఎంత ఉంది, 13.27 లక్షల కోట్లు, అంటే 13 లక్షల కోట్లు, 13.2 lakh crores అనేది తెలంగాణ యొక్క ఏంటిది, నామినల్ జిఎస్డిపి. ఏంటిది ఇది, నామినల్ జిఎస్డిపి. అంటే ఏ ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద. ఇది ప్రస్తుత ధరల వద్ద. ప్రస్తుత ధరల వద్ద ఇండియా యొక్క జీడిపి ఎంత ఉంది, 273 కోట్లు. ఇక్కడైతే ఎంత ఉంది మనకి, 13.74 ఉంది. ఓకే. నెక్స్ట్ స్థిర ధరల వద్ద, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అంటే ఏంటిది, వెన్ వి మల్టిప్లైడ్ విత్ అవర్ ప్రైసెస్ ఆఫ్ అవర్ 2011 and 12 బేస్ ఇయర్ ప్రైసెస్. బేస్ ఇయర్ ప్రైసెస్ తోటి మల్టిప్లై చేస్తే ఇండియా యొక్క జీడిపి అకార్డింగ్ టు ద తెలంగాణ ఎకనామిక్ సర్వే ప్రకారం ఎంత ఉంది, 157 lakh crores ఉంది. ఏ జీడిపి, రియల్ జీడిపి. తెలంగాణ యొక్క రియల్ జీడిపి ఎంత ఉంది, 7.27 lakh crores ఉంది. తెలంగాణ యొక్క జీడిపి ఎంత ఉంది, 7.27 lakh crores అనేది ఉంది. ఈ 4 అనేది మినిమం మీకు ఏ ఎకనామిక్స్ చదివే ఏ ఆస్పిరెంట్కి అయినా సరే ఇవి ఎగ్జామ్లో వస్తాయా రావనే సంబంధం లేకుండా ఇవి తెలియాల్సిన మినిమం ఫ్యాక్ట్స్. ఇండియా జీడిపి ఎంత, తెలంగాణ జీడిపి ఎంత, అది కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత, కరెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత జీడిపి ఉంది, మన రియల్ జీడిపి ఎంత, నామినల్ జీడిపి ఎంత అనేది మినిమం అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ వన్, గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం మనం, గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, పోయిన సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు కదా. పోయిన సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు ఇదెంత పెరిగిందంతా, 15.4% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఎంత, 236 lakh crores. ఓకే, ఎనీవే ఐ విల్ షో ఇట్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత పెరిగిందని కనుక మనం చూస్తే చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అనేది 236 లక్షల కోట్లు ఉండే. ఈ ఇయర్కి ఎంత వచ్చింది మనకి, 273 లక్షల కోట్లు వచ్చింది. తెలంగాణది లాస్ట్ ఇయర్ ఎంత ఉండే, 11 లక్షల కోట్లు. నెక్స్ట్ ఇయర్కి ఎంత వచ్చింది, 13.7 లక్షల కోట్లు. అంటే ఈ రెండింటిల మధ్యన డిఫరెన్స్ కనుక తీసుకుంటే, నువ్వు గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే, ఇప్పుడు ఈ గ్రోత్ రేట్ ఎట్లా వస్తుంది, 273 మైనస్ ఇదే కదమ్మా 236 డివైడెడ్ బై 236 ఇంటూ 100% చేసావనుకో, అప్పుడు నీ గ్రోత్ రేట్ వస్తుంది. తెలంగాణ గ్రోత్ రేట్ కూడా ఎలా చేస్తావు, సేమ్ ఇంతే కదా, 13.27 మైనస్ 11.48 డివైడెడ్ బై 11.48 అండ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇంటూ 100% చేస్తే అప్పుడు నీకు ఏమొస్తాయి, గ్రోత్ రేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో తెలంగాణ గ్రోత్ రేట్ కానీ నెక్స్ట్ ఇండియా గ్రోత్ రేట్స్ కానీ వస్తాయి. సో ఇది నామినల్ జీడిపికి సంబంధించి. రియల్ జీడిపి ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ తెలంగాణ యొక్క రియల్ జీడిపి 6.76 ఉంది. ఈ సంవత్సరం రియల్ జీడిపి ఎంత వచ్చింది, 7.27. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ ఇండియా యొక్క రియల్ జీడిపి ఎంత, 147. ఇయర్ ఎంత ఉంది, 157 అనేది ఎంత ఉంది మనకి. సో ఇది నామినల్ జీడిపి వాల్యూస్, ఇవి రియల్ జీడిపి వాల్యూ. ఇక్కడ గ్రోత్ రేట్ అంతే కదా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు గ్రోత్ రేట్, ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా, 7.27 లాస్ట్ ఇయర్ ఎంత 6.76 డివైడెడ్ బై 6.76 ఇంటూ 100%. అప్పుడు ఏమవుతుంది, నీకు తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ వస్తుంది. ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదే కదా, రియల్ జీడిపి 157 మైనస్ 147 డివైడెడ్ బై ద 147 ఇంటూ 100 చేస్తే అప్పుడు నీకు ఇండియా యొక్క ఏమొస్తుంది, రియల్ జీడిపి గ్రోత్ రేట్ వస్తుంది. ఇక్కడ తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఇవే కదా, ఇలానే కదా క్యాలిక్యులేట్ చేసేది. సో దీన్నే మనం ఇలా చూపించడం జరిగింది క్లియర్గా. సో ఇక్కడ తెలంగాణ ఇండియా యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత వచ్చింది, 15.4 ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఓకేనా. అదే తెలంగాణ యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, 15.6 ఉంది. 15.6 ఇక్కడ ఎంత ఉంది, 15.4 ఉంది ఇండియాది. ఓకేనా, 15.4 అండ్ 15.6 అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇండియా యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే ఇండియా యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 7% ఉంది. రియల్ జీడిపి గ్రోత్ రేట్ సో తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, 7.4 ఉంది ప్రీవియస్తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు ఎలా వచ్చింది ఇది, ఈ వాల్యూస్ అన్నమాట ఇవి. సో ఇది తెలంగాణ ఎంత వచ్చిందమ్మా, 7.4 వచ్చింది. ఇది ఇండియాది ఎంత వచ్చింది, 7% రావడం జరిగింది. సో ఇది తీసుకుంటే మనకి ఎంత, 15.4 వస్తే ఇది తెలంగాణ ఎంత వచ్చిందమ్మా, ఇది 15.6 రావడం జరిగింది.
ఇవి కంపారిజన్ చేస్తేనే కదా ఇలా మనకి తెలంగాణ యొక్క ఏంటి ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఎంత మనం ఇన్కమ్ లెవెల్స్ అనేవి గ్రో అయ్యాయని కనుక కంపేర్ చేస్తే మనకి ఆ కంపారిజన్లో మనకి కనిపిస్తుంది ఇది డాటా అనేది. ఓకేనా? సో కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ మీకు అవసరం లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ అయ్యి informed you, but for the exam purpose you need to remember all this factual data. So India యొక్క nominal GDP growth rate ఎంత 15.4 and India యొక్క real GDP growth rate ఎంత 15.6. సారీ, తెలంగాణ యొక్క nominal GDP growth rate 15.6, రియల్ GDP growth rate 7%, ఇక్కడ 7.4% అనేది ఏముంది మనకి రియల్ GDP growth rates అనేటివి ఉన్నాయి. క్లియర్ కదా? నెక్స్ట్ ఇండియా యొక్క జీడిపి మొత్తం ఎంత అన్నాం ఇప్పుడు, ఇంత ముందే మనం చూసాం, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మళ్ళీ బై 273 lakh crores అన్నామా లేదా? ఈ 273 lakh crores ఏదైతే ఉందో మనకి ఈ 273 lakh crores లో మన తెలంగాణది ఎంత అమ్మా 13.278 lakh crores కదా. సో 13.27 lakh crores. మరి మొత్తం ఓవరాల్గా ఇండియా జీడిపిలో తెలంగాణ యొక్క షేర్ ఎంత? ఇండియా యొక్క జీడిపిలో తెలంగాణ షేర్ ఎంత అంటే ఇట్లనే కదా చేసేది, 273 డివైడెడ్ బై ఇంతే కదా 13.27 ఇంతే కదా, 13.27 ఇంటూ ఇలా 100 చేస్తే మనకి తెలంగాణ యొక్క షేర్ ఎంత అంటే 4.9% వస్తుంది. ఎంత? 4.9% అనేది తెలంగాణ యొక్క షేర్. తెలంగాణ యొక్క ఆల్ ఓవర్ ఇండియాలో మన యొక్క జీడిపి చూడండి ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద తెలంగాణ యొక్క సో రాష్ట్రీయ స్థూల దేశీయోత్పత్తి ఏదైతే ఉందో అది ఇండియా యొక్క సో జీడిపిలో ఎంత భాగము అంటే మనం ఇండియాకి 4.9% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి తెలంగాణ నుంచి 4.9% అనేది కాంట్రిబ్యూషన్ రావడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. 6th లార్జెస్ట్ అనమాట, 6th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి 4.1 ఉండే అండ్ 2 ఇక్కడ నుంచి గ్రాడ్యువల్ లో పెరుగుతూ పోయింది, ఇక్కడ 4.4కి వచ్చి నెక్స్ట్ 4.5 అండ్ 4.7 అండ్ నెక్స్ట్ 4.9 అండ్ 4.9 అండ్ నెక్స్ట్ ఏంటిది 4. గ్రాడ్యువల్ గా లాస్ట్ 3 years నుంచి ఎంత ఉంది మన కాంట్రిబ్యూషన్ 4.9% అనేది ఉంది మనం. జస్ట్ 2.8% ఆఫ్ ద పాపులేషన్. సో ఇండియా పాపులేషన్లో మనది 2.8% ఆఫ్ ద పాపులేషన్ అండ్ 3.4% ఆఫ్ ద జాగ్రఫికల్ ఏరియా తెలంగాణ. కానీ కాంట్రిబ్యూషన్ టు ద వాట్ నేషనల్ ఇన్కమ్ ఈస్ 4.9%. 2.8% of the population, 3.4% of the geographical area, and the contribution to the national income ఎంత 4.9%. ఈరోజు హరీష్ రావు గారు మనకి స్పీచ్ చెప్పినప్పుడు కూడా ఈ మాటలనే చెప్పడం జరిగింది. 2.8% పాపులేషన్ ఉన్న తెలంగాణనే మనకి 4.9% ఆఫ్ ద ఇన్కమ్ ని యాడ్ చేస్తుంది ఇండియాకి. దట్ వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ ప్రౌడ్ దట్. సో దట్ ఈస్ 4.9%. ఓకే, ఇది కూడా ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ అవసరం లేదు, బట్ ఎనీవే మీకు క్లారిటీగా మన గ్రాడ్యువల్గా మన కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. తెలంగాణ వచ్చినప్పుడు జస్ట్ ఎంత 4% మాత్రమే మనం కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళము వచ్చిన కొత్తలో. ఇప్పుడైతే 4.9% అనేది మన ఇండియా యొక్క జీడిపికి మన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. నెక్స్ట్ సో తెలంగాణ అది సపరేట్గా చూద్దాం తెలంగాణని. సో ఇంతే కదా, లాస్ట్ ఇయర్ 11.4 lakh crores ఉంది, ఇప్పుడు 13.27కి పెరిగింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీస్తే గ్రోత్ రేట్ ఎంత 15.6%. అండ్ లాస్ట్ ఇయర్ రియల్ జీడిపి 6.7 ఉంది, ఈ ఇయర్ వచ్చేసి 7.27కి పెరిగింది రియల్ జీడిపి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీస్తే మనకు వచ్చేది ఏంటి, ఇది నామినల్ జిఎస్డిపి, ఇదేంటిది రియల్ జిఎస్డిపి. నామినల్ జిఎస్డిపి, రియల్ జిఎస్డిపి. సో కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే 15.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. ఇక్కడ ఏముంది మనకి 7.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది రియల్ జిఎస్డిపి. సో రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ ద తెలంగాణ ఎంత 7.4%. అండ్ నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎంత 15.6%. హౌ మచ్ 15.6%. మనకి ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ యొక్క వృద్ధి రేట్ ఎంత 15.6%. స్థిర ధరల వద్ద తెలంగాణ యొక్క వృద్ధి రేట్ ఎంత 7.4%. 7.4% స్థిర ధరల వద్ద. ఓకేనా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఒక్కొక్కటికి ఎంత వస్తుంది తలసరి ఆదాయం ఏ ప్రైసెస్ దగ్గర ప్రస్తుత ధరల్లో. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2,75,443 అని ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు ఇప్పుడు. అయితే సో ఇది పెరిగిందని 3,17,115 రూపాయలకు పెరిగిందని, దాదాపు ఆల్మోస్ట్ 60% ఎక్కువగా ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే మనకి. సో దాదాపు 15.1% గ్రోత్ రేట్ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్. ఎంతకి 2,75,443 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, దట్ ఈస్ ఇంక్రీజ్డ్ అప్ టు ద వాట్ 3,17,115కి. సో 15% పెరగడం జరిగింది మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క ఏంటిది గ్రోత్ రేట్ అనేది. సో కాబట్టి సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన తెలంగాణ యొక్క సో జిఎస్డిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది అని. క్లియర్ కదా, రైట్. సో ఇది సో ఇప్పుడు మనకి ఇది మీకు గుర్తులేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇది గుర్తుండాలి. తెలంగాణ యొక్క నామినల్ జిఎస్డిపి ఎంత, తెలంగాణ యొక్క రియల్ జీడిపి ఎంత, తెలంగాణ యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ఇవి మినిమం బేసిక్స్ అనేది ఐడియా ఉండాలి. నెక్స్ట్ తెలంగాణ యొక్క
మనకి రియల్ జీడిపి కనుక తీసుకుంటే నామినల్ జీడిపి తీసుకుంటే 13.27 lakh crores కదమ్మా ఇయర్కి. ఏ ఇయర్కి? 2022 అండ్ 23కి. ఇండియా తీసుకుంటే ఎంత ఉంది? 273 lakh crores ఉంది కదా. ఇండియా తీసుకుంటే ఏముంది మనకి? 273 lakh crores ఉంది. మరి ఇన్కమ్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? మూడే కదా. ఏ దేశంలో అయినా ఉండేటి మూడే. ఆ ఇన్కమ్ అంతా కూడా అగ్రికల్చర్ నుంచి రావాలి, లేదా ఇండస్ట్రీస్ నుంచి, లేదా సర్వీస్ సెక్టర్ నుంచి రావాలి కదా. ఈ 233 లక్షల కోట్లు అంటే ఏంటిది? సో గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ అండ్ ద సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సర్వీస్ సెక్టర్. ఈ మూడు కలిపితేనే కదా. సో ఈ మూడు కలిపితేనే ఎంత వచ్చింది మనకి? 273 లక్షల కోట్లు అగ్రికల్చర్ లో ప్రొడ్యూస్ అయినవి, ఇండస్ట్రీస్ లో ప్రొడ్యూస్ అయినవి అండ్ సర్వీస్ సెక్టర్ లో ఆఫర్ చేసిన సర్వీసెస్ ద్వారా. సో ఇక్కడ తెలంగాణలో కూడా అంతే కదా. సో ఈ 13.7 lakh crores మన జీడిపి అయినప్పుడు సో దీంట్లో ఏముంది మనకి? సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి అండ్ నెక్స్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ సెక్టార్ నుంచి ఉన్నాయి 13.27 lakh crores అనేవి ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే వీటిలో ఏ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎంతగా ఉంది, ఏ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సో మనకి 13.27 lakh crores ఆఫ్ ద మన జిఎస్డిపి ఏదైతే ఉందో సో దీంట్లో అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 18.2%. ఎంత? 18.2% ఈజ్ ద అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద ఇయర్ 2022 అండ్ ద 23 ఇయర్ కి అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్. దెన్ ఫాలోడ్ బై ద ఇండస్ట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 19% ఆఫ్ ద ఇన్కమ్ అండ్ 62% ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సర్వీస్ సెక్టర్ నుంచే వచ్చింది. దాదాపు 62.8% ఇన్కమ్ అనేది మనకి జస్ట్ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? 18, 19 ఇంకా మిగిలిన మైనస్ చేసుకుంటే అయిపోయాయి కదా 100లకి వెళ్ళి. సో కాబట్టి 18, 19 గుర్తుపెట్టుకుంటే అయిపోతే రిమైనింగ్ మైనస్ చేసుకుంటే వెరీ క్లియర్. ఓకే రైట్. ఎందుకంటే ఇక్కడ 2% 0.2 అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు కాబట్టి 18, 19, 18, 19 దెన్ రిమైనింగ్ సబ్స్ట్రాక్ట్ ఇట్. ఓకే నెక్స్ట్ ఇండియాకి తీసుకుంటే సో నౌ ఇండియాకు ఉంటే మనకి ఎంత ఉంది? 273 లక్షల కోట్లు ఉంది. ఈ 273 లక్షల కోట్ల ప్రస్తుత ధరల వద్ద కరెంట్ ప్రైజెస్ దగ్గర 273 లక్షల కోట్లు ఉంది. ఈ 273 లక్షల కోట్లు ఏదైతే ఉందో ఈ 273 లక్షల కోట్లలో మనకి 18.1% అనేది contributed by the agriculture sector. Okay, then 28.5% is contributed by the industrial sector and the 53.4% is contributed by the service sector. Students, service sector lo India ki Telangana chala variation undi. Okay na, service sector contribution chala variation ikkada 18% ante agriculture sector almost similar undi. And next student mali industrial service sector ka sariki మారిపోయినాయి. Agriculture sector India contribution aina almost Telangana ki contribution aina same unnai. But if you compare the industrial sector and the service sector completely together, 10% of the difference is there almost. ఇక్కడ చూసుకున్నాక 19 to 28.5 వచ్చేసింది 10% ఉంది. ఇక్కడ కూడా 62 నుంచి 53 ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద వేరియేషన్ ఉంది, 10 percentage పాయింట్స్. అంటే తెలంగాణతో కంపేర్ చేస్తే 10% ఎక్కువ, ఇక్కడ సర్వీస్ సెక్టర్ తక్కువ. ఇప్పుడు ఏమంటాడు, ఇవి స్టేట్మెంట్ల రూపంలో ఇస్తాడు. ఏమని? ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్ ఆఫ్ ద తెలంగాణ ఈజ్ మోర్ దాన్ ఇండియా సర్వీస్ సెక్టర్ అంటాడు. కరెక్టే కదా? The contribution of the industrial sector of the Telangana is less than India's industrial sector contribution అంటాడు. కరెక్టే కదా? ఇగో దీంతో కంపేర్ చేస్తే ఇదేముంది, తక్కువనే ఉంది కదమ్మా బుజ్జి. సో ఇక్కడ దీంతో కంపేర్ చేస్తామనుకో, దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది తక్కువనే ఉందా లేదా, అండ్ దీంతో కంపేర్ చేసినప్పుడు ఇదేముంది, దీంతో కంపేర్ చేసినప్పుడు ఇదేముంది, ఎక్కువగా ఉంది కదా. ఇవి ఆల్మోస్ట్ ఏమున్నాయి, సిమిలర్గా ఉన్నాయి. సో కాబట్టి ఇది చూడడానికి సింపుల్గా అనిపించిన ద క్వశ్చన్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాట్ స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ ఉంటుంది. స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ అనేది ఉంటుంది. అండ్ అందుకోసం ఇవి ఏం చేయాలా, మన పాపులర్ డైలాగ్ తెలుసు కదా, రట్టా మారినా ఎగ్జామే వామిటింగ్ కర్నా, కైసే కర్నా అచ్చేసే కర్నా. మళ్ళీ వామిటింగ్ చేసుకుంటే పక్కన మీద పడగిట్టే ఎగ్జామినేషన్. ఓకే, నీ మీద పక్కన మీద పడకుండా వామిటింగ్ చేయాలి, అంటే ఎగ్జామ్లో కరెక్ట్గా చూజ్ చేసి ఆన్సర్ చేయాలని దాని మీనింగ్, అర్థమైనా? సో కాబట్టి రట్ మార్కే జానా ఎగ్జామే వామిటింగ్ కరికే అన్న. ఠీకే, రైట్. నెక్స్ట్ నేను ఇంతకుముందు చూపించిన టేబుల్ అనేది ఇదే, కాకపోతే ఇప్పుడు చూద్దాం, ఒకసారి కంపేర్ చేద్దాం. మనం ఏం చేసాం, 2022 అండ్ 23 మాత్రమే మనం చూసాం, ఎందుకంటే ఎగ్జామ్కి అదే అవసరం. బట్ ఎగ్జామినేషన్లో ఒకవేళ ట్రెండ్స్ అబ్జర్వ్ చేయమన్నాడు అనుకోండి, కరెంట్ 2014 నుంచి 2022-23 వరకు తెలంగాణలో ఏ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందని కనుక ఒకసారి క్లారిటీగా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 2014లో అగ్రికల్చర్ సెక్టర్ 16% ఉంది, ఆ తర్వాత 14కి వచ్చింది, మళ్ళీ 14కి వచ్చింది, 14.9, 14.7, ఇక్కడ నుంచి 18కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఒక కరోనా లాక్డౌన్ టైంలోనే అగ్రికల్చర్ సెక్టర్ అనేది 20% గ్రో అయింది. అండ్ నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు 18.7, ఇప్పుడు ఎంతకు ఉంది మనకి 18.2 ఉంది. అంటే సో కరోనా అంటే ఆల్మోస్ట్ యావరేజ్గా సో తెలంగాణ ఈ 2020కి ముందు 2020 ఇక్కడ చూస్తే అంత 15% కాంట్రిబ్యూషన్, ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 15లోనే కొట్టుకుంటుంది. ఇది 14.8, 14.9, 14.15లోనే ఉంది. ఓకేనా, మళ్ళీ ఏమైంది 18కి వచ్చింది, ఒక్కసారి కరోనా టైంలో 20కి వచ్చింది, మళ్ళీ ఎక్కడ ఉంది, ఇందులోనే కొట్టుకుంటుంది, ఏంటో 18లోనే ఉంది. ఓకేనా,
సో కాబట్టి అది మనకి కాంట్రిబ్యూషన్ జస్ట్ మీ ఐడియా కోసం అనేది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 18% దగ్గరే ఉంది. ఇగో ఈయనే ఉంది. ఎంత చేసినా కానీ ఈ 18 నుంచి 22, 23, 19, 23, 22, 21 అందులోనే తిరుగుతుంది అది. 22 నుంచి 23కి వచ్చింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ లేచింది, మళ్ళీ లేచింది, మళ్ళీ పడ్డది, మళ్ళీ పడిపోతూనే ఉంది. సో ఇది లాస్ట్ గత 19.7, 19.7 అండ్ 19%కి ఉంది ఇండియాలో. సార్ తెలంగాణ ఇది చూడండి, ఇక సర్వీస్ సెక్టర్ గ్రో అవుతూనే ఉంది మన కేటీఆర్ సార్ వల్ల. చూడండి ఇక్కడ 11, 61, 62, 63, 62 రైట్. ఇక్కడ చూస్తే 61.2, 61.2, 60, 61 మళ్ళీ ఏంటిది 62. సో ఆల్మోస్ట్ 60%కి తగ్గిందే లేదు. మోర్ దాన్ 60% కంటిన్యూస్గా మనకి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. మన తెలంగాణలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే సో మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ప్రీవియస్ ఇయర్స్ అది కనుక చూసుకుంటే ఇవి ట్రెండ్స్ అన్నమాట. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రియల్ సెక్టర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే సో ఇది ఆల్మోస్ట్ మనం చిన్న ఫ్లక్చువేషన్స్, మరి పెద్ద ఫ్లక్చువేషన్స్ ఏం లేవు. ఇక్కడ 20.8 నుంచి 19.7, 19.7, 19 పెద్ద ఫ్లక్చువేషన్స్ ఏం లేవు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇండియాది కనుక చూసుకుంటే ఇండియాది కనుక తీసుకుంటే మనకి ఇండియా యొక్క అగ్రికల్చర్ సెక్టర్ ఎంత 18% అని చెప్పాం. ఇండస్ట్రియల్ సెక్టర్ 28.5 అండ్ ఇది 53.4 ఈ ఇయర్కి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండియా యొక్క అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఆల్మోస్ట్ 18, 17 ఇందులోనే ఉంటుంది. ఒక కరోనా టైంలోనే మనకి లాక్డౌన్ వల్ల ఇండస్ట్రీస్ అనేది దెబ్బతిన్న ఒక అగ్రికల్చర్ మాత్రమే ఉంది కాబట్టి అగ్రికల్చర్ 20% రికార్డ్ చేసాం. మళ్ళీ చూస్తే 18%. సో ఆన్సర్ సింపుల్గా ఎట్లా చూసుకున్నా 18% ఉంటుంది అగ్రికల్చర్ ఎవ్రీ ఇయర్. ఆల్మోస్ట్ యావరేజ్గా 18% కాంట్రిబ్యూషనే ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకుంటే కూడా గంతే. ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకుంటే ఇందులోనే కొట్టుకుంటుంది అది 28 నుంచి 30 మధ్యలో. సో ఇందులోనే కొన ఊపిరితో కొట్టుకుంటుంది అది. ఎప్పటికి 30 దాటట్లేదు. 30, 29, 29, 29, 26, 27, 28, 28.5 ఇన్నే ఉంది. అందులో 28 నుంచి 30 మధ్యలోనే తొలగిసలాడుతుంది అది. ఇక నెక్స్ట్ ఇది కూడా ఇది కూడా ఇంతే. 51 నుంచి 55 మధ్యలోనే ఊగిసలాడుతుంది. 55 నుంచి సో ఆల్మోస్ట్ ఇది ఎప్పటి నుంచి 51 నుంచి 54 మధ్యలోనే ఇది ఊగిసలాడుతూనే ఉంది. 52, 52.6, 52.53, 54, 52. సో ఇందులోనే మనకు ఊగిసలాడుతుంది మన కాంట్రిబ్యూషన్స్ అనేటివి అగ్రికల్చర్ సైడ్ ఏది ఇండియా లెవెల్లో అయితే. ఓకే, నెక్స్ట్ వన్. సో మన తెలంగాణ యొక్క జిఎస్డిపి కనుక తీసుకుంటే మనకు మొత్తం ఎంత 13.27 lakh crores కదమ్మా. మరి 13.27 lakh crores అనేది ఎన్ని జిల్లాలు యాడ్ చేస్తే 33 జిల్లాలలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని యాడ్ చేస్తాయి కదా. అందుకోసం 33 జిల్లాల గ్రాస్ ఏమన్నాం ఇక్కడ మళ్ళీ డిస్ట్రిక్ట్ అన్నామా లేదా. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తున్నాం. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 33 జిల్లాల యాడ్ చేస్తే ఎంత, మరి ఏ జిల్లాల నుంచి వస్తున్నాయి? మరి 13.7 లక్షల కోట్లలో మనం అనుకున్నాం 18% అగ్రికల్చర్ నుంచి వచ్చింది, 19% ఇండస్ట్రీస్ నుంచి వచ్చింది, 62.8% ఎక్కడి నుంచి వచ్చింది, సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చింది తెలంగాణలో అని చెప్పుకుంటే మంచిగా రైట్ కరెక్టే. మరి ఏ జిల్లాల నుంచి వస్తుంది అది కూడా పాయింటే కదా. ఏ జిల్లాల నుంచి ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ అవుతుంది? 13 లక్షల కోట్లలో ఏ జిల్లాల నుంచి అంటే హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద తెలంగాణ జిఎస్డిపి మనకి రంగారెడ్డి 128 లక్షలు. ఇక్కడ ఎంత ఇన్ని లక్షలు, ఇది ల్యాక్స్లలో. సో ఇన్ని లక్షలు ఆ రేంజ్ అవుతారో మీరే చదువుకోండి. హైయెస్ట్ రంగారెడ్డి, దెన్ ఫాలోడ్ బై ద వాట్ హైదరాబాద్. సో దెన్ ఫాలోడ్ బై ద వాట్ 43 lakhs తోటి ఏంటిది మేడ్చల్. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ద 32 లక్షలతోటి మనకి సంగారెడ్డి 32 lakhs అనమాట. ఇక్కడ మధ్యలో ఏం చేసుకోవాలి మళ్ళీ ల్యాక్స్లో, ఇవన్నిట్లో ఏంటి ల్యాక్స్లలో. సో ఇలా మనకి టాప్ 4 డిస్ట్రిక్ట్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. టాప్ కాంట్రిబ్యూటర్ రంగారెడ్డి, ఫాలోడ్ బై ఏంటిది హైదరాబాద్, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ మేడ్చల్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ సంగారెడ్డి. ఓకేనా, టాప్ కాంట్రిబ్యూటర్ టు ద వాట్ తెలంగాణ జిఎస్డిపికి టాప్ డిస్ట్రిక్ట్స్ ఇవే రంగారెడ్డి, సో హైదరాబాద్ ఏంటిది మేడ్చల్ అండ్ ద సంగారెడ్డి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి లీస్ట్ కాంట్రిబ్యూటర్స్ అతి తక్కువగా కాంట్రిబ్యూట్ ఏది చేస్తుందని కనుక మనం చూస్తే అతి తక్కువగా కాంట్రిబ్యూట్ చేసే జిల్లాలలో ములుగు అనేది ఇంత ఉంది తక్కువగా. అండ్ నెక్స్ట్ కుమ్మరం భీం అనేది ఇంతే 4,83,622. నారాయణపేట 5 లక్షలు, సో ఇది 593 lakhs. ఇలా ఉన్నాయి మనకి లీస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ద వాట్ తెలంగాణ జీడిపి. అంటే అక్కడ ఏమున్నాయని ములుగులు ఏం ప్రొడ్యూస్ అవుతుందని ములుగు, అండ్ దెన్ ఫాలోడ్ బై ద కుమ్మరం భీం, దెన్ ఫాలోడ్ బై నారాయణపేట, దెన్ ఫాలోడ్ బై ద వాట్ వనపర్తి. ఇవన్నీ కూడా మనకి కరెంట్ ప్రైసెస్ దగ్గర ప్రస్తుత ధరల వద్ద సో ఇలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో కాబట్టి టాప్ డిస్ట్రిక్ట్స్ ఏవి, లీస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏవి అని అడగవచ్చు. టాప్ కాంట్రిబ్యూటర్స్ టు ద తెలంగాణ జిఎస్డిపి అండ్ లీస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ద వాట్ తెలంగాణ జిఎస్డిపి. నెక్స్ట్ వన్ గ్రోత్ రేట్స్ అంటే ఏంటిదమ్మా? ఇంతకుముందే చెప్పాం కదా, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏమంటాం గ్రోత్ రేట్స్ అంటాం.
ఆ గ్రోత్ రేట్స్ ఎన్ని రకాల గ్రోత్ రేట్స్ ఉంటాయి మనకి? నామినల్. సో నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుందా లేదా? నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది. అలాగే మన నెక్స్ట్ ఏముంటది? రియల్ జీడిపి గ్రోత్ రేట్ కూడా ఉంటుంది. ఇంతకుముందే చదివాం కదా, నామినల్ జీడిపి గ్రోత్ రేట్స్, రియల్ జీడిపి గ్రోత్ రేట్. తెలంగాణది ఎంత? 15.6. ఇండియాది ఎంత ఉంది? 15.4 ఉంది. ఏ జీడిపి గ్రోత్ రేట్స్ ఇవి? ప్రస్తుత ధరల వద్ద ఉన్నటువంటి జీడిపి గ్రోత్ రేట్స్. ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 7. తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 7.4 అని మనం చదువుకున్నాం ఇంతకుముందే. ఈ గ్రోత్ రేట్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వాట్ ఆర్ ద ట్రెండ్స్ ఇన్ ద గ్రోత్ రేట్స్ ఆఫ్ ద చూసి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో గ్రోత్ రేట్ ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ ద కరెంట్ ప్రైజెస్ ఆఫ్ ద తెలంగాణ అండ్ ఇండియాకి సంబంధించి కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది? ప్రస్తుత ధరల వద్ద ఎలా ఉన్నాయంటే మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ గ్రోత్ రేట్ అనేది 12 నుంచి మొదలై 14, 13, 13.9, 14. ఇది కరోనా టైం కదా. సో కరోనా టైంలో 1.2కి వచ్చింది. 1.2 నుంచి మళ్ళీ లేచింది గట్టిగా. లేచి ఎక్కడికి వచ్చింది? 19.4. మళ్ళీ 19.4 నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 15.6కి వచ్చింది. ఏది? తెలంగాణ. ఇండియాది ఎంత ఉంది? 15.4 ఉంది. ఇంతకుముందు చెప్పిందే కదా అమ్మా, గ్రోత్ రేట్స్ అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసే కదా. ఇక ఆ బేసిక్స్ కూడా లేకపోతే మైండ్లో నేను ఏం చేయలేను. ఓకే, సో ఇదంతా కూడా ఇండియా చూడండి, 11, 11, 14, ఇలా 6.2, తర్వాత పడిపోయింది, మళ్ళీ -1.4లోకి వచ్చింది, -1.4. ఆ తర్వాత ఏమైంది మనకి? సో మళ్ళీ 19.5కి వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత? 15.4 దగ్గర ఇప్పుడు ఇయర్కి మనకి గ్రోత్ రేట్స్ ఉన్నాయి. ఈ గ్రోత్ రేట్స్ 15.4 అండ్ 15.6 గ్రోత్ రేట్స్. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని, ఇది ఏంటిది? ఇండియాదే. మన 2022 అండ్ 23 ఇయర్స్కి, 2022 అండ్ 23 ఇయర్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఇంతకుముందు చెప్పిందే నేను మళ్ళీ చూస్తున్నా. సో గ్రోత్ రేట్ ఇది ఏ ప్రైసెస్ దగ్గర? ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర తీసుకుంటే గ్రోత్ రేట్స్ అనే ఇలా 6.8 నుంచి మొదలైంది మన సంసారం, 7.4 నుంచి మొదలై 11, 9.3, 9.7, 9.1, 5.4. కరోనా లాక్డౌన్ పడిపోయింది కిందికి -4.9. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10.9. అండ్ ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి? 7.4 దగ్గర ఉంది మనకి. ఎవరిది? తెలంగాణ రాష్ట్రాన్ని. నెక్స్ట్ ఇండియాది కనుక తీసుకుంటే, ఇది ఇండియాది. లాస్ట్ రేట్ 8%, 8.3, 6.8%. ఇది రియల్ జీడిపి గ్రోత్ రేట్. సో ఇలా పడిపోతూ కరోనా టైంలో -6.6కి వెళ్ళింది. సో లాస్ట్ 8.7కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంతకి? 7%కి వచ్చింది. అంటే ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. అంటే ఏ జీడిపి గ్రోత్ ఇది? సో రియల్ జిఎస్డిపి అండ్ రియల్ జీడిపి గ్రోత్ రేట్స్ అనేవి, ఈ ట్రెండ్స్ అనేటివి ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చూపించాలంటే ఒక పాయింట్ ఉంది. సో మనకి ఈ ఎకనామిక్ సర్వేలు ఏం చేశాడంటే, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది వేరే రాష్ట్రాలతోటి కంపేర్ చేశాడు. వేరే రాష్ట్రాలతోటి లాస్ట్ ఇయర్ డేటా తీసుకున్నాడు, ఇయర్ కాదు, 2021 అండ్ 22 డేటా తీసుకొని కంపేర్ చేసి ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది ఏ ర్యాంకులలో ఉందని ఇచ్చాడు. ఇదంతా నేను కంపేర్ చేసి మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ కరెంట్ ప్రైజెస్లో కంపేర్ చేస్తే, దేంతో? కరెంట్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఏ ర్యాంక్లో ఉందని అడుగుతున్నాడు. కరెంట్ ప్రైజెస్తో కంపేర్, ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ డేటా ఇచ్చడం జరిగింది. ఈ ఇయర్ ఎకనామిక్ సర్వే అయినా లాస్ట్ ఇయర్ డేటా ఇచ్చాడు. సో కానీ ఇక్కడైతే మామూలుగా కరెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణది ఎంత అమ్మా? 15.6 ఉండాలి కదా, ఉందా? లేదు, ఎంత ఉంది ఇక్కడ? 19.4 ఉంది. ఇది ఇయర్ది కాదు, ఎప్పటిది? లాస్ట్ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్ డాటా కంపారిజన్ చేయాలి, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టలే, మిగతా రాష్ట్రాలు ఏం డాటా ఇవ్వలే, కాబట్టి లాస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేస్తే మనకి ఎకనామిక్ సర్వేలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే ఇన్ ద సెన్స్ 2021 అండ్ 22ని మన యొక్క జీడిపి గ్రోత్ రేట్ని వేరే రాష్ట్రాలతో కంపేర్ చేశాడు. జనరల్ స్టేట్స్, చిన్న రాష్ట్రాలు కాకుండా పెద్ద రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు, సో ఒరిస్సా 20% తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఏ ప్రైసెస్ దగ్గర? కరెంట్ ప్రైసెస్ దగ్గర. అండ్ మధ్యప్రదేశ్ అనేది 19.7 తోటి, అండ్ తెలంగాణ అనేది 19.4 తోటి, అండ్ ఒరిస్సా అనేది 18.5 తోటి, ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఈ ప్లేస్లో ఉంది, మనకి 18.5% తోటి 4th ప్లేస్లో ఉంది. మనకి తెలంగాణ ఏ ర్యాంక్లో ఉంది? 3rd ర్యాంక్లో ఉంది. దేంతో కంపేర్ చేసినప్పుడు? కరెంట్ ప్రైసెస్ దగ్గర. దేన్ని కంపేర్ చేసినప్పుడు? జిఎస్డిపి గ్రోత్ కంపేర్ చేసినప్పుడు. ఏ ఇయర్కి? 2021 అండ్ 22కి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సో కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర జిఎస్డిపి గ్రోత్ రేట్ కంపేర్ చేసినప్పుడు, ఇక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర కంపేర్ చేసినప్పుడు టాప్లో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ 11.4, అండ్ రాజస్థాన్ అనేది 11% తోటి, అండ్ బీహార్ అనేది 11% 3rd ఉంటే, తెలంగాణ అనేది 4th ప్లేస్లో ఉంది, ఎంత? 10.9% తోటి. ఇవి ఈ ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది ఇలాంటి డీటెయిల్స్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ ఇయర్ కంపేర్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నామా బుజ్జి బంగారాలు, 2022-23 సంవత్సరానికి తెలంగాణ యొక్క నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ 15.6, రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 17.4. ఇది ఈ ఇయర్కి. ఓకేనా? కానీ ఇక్కడ కంపారిజన్ టేబుల్ దేంతో కంపేర్ చేస్తే? లాస్ట్ ఇయర్స్, ఎందుకంటే మిగతా రాష్ట్రాల డాటా ఈ ఇయర్ అవైలబిలిటీ లేదు.
కాబట్టి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మన లాస్ట్ ఇయర్ జీడీపీ గ్రోత్ రేట్ నామినల్ జీడీపీ ఇంత ఉంది, మన లాస్ట్ ఇయర్ రియల్ జీడీపీ గ్రోత్ రేట్ ఇంత ఉంది. కాబట్టి దాంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 3rd ర్యాంక్లో ఉంటుంది, ఇక్కడ ఏ ర్యాంక్లో ఉంటుంది, 4th ర్యాంక్లో ఉంటుంది. ఓకేనా? అయ్యో చూడండి ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ ఎట్ 2011 and 12 ఫర్ ద ఇయర్ 2021 and 22 ఇయర్ కంపేర్ చేస్తారు. ఇక్కడ చూడండి పింక్ కలర్ మెరుస్తుంది, ఇక్కడ 4వ రంగులో ఉంది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సో హైయెస్ట్ గ్రోత్ రేట్ తోటి 11.4 తోటి మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై ద రాజస్థాన్, అండ్ దెన్ ఫాలోడ్ బై ద బీహార్, అండ్ దెన్ 4th ప్లేస్ లో తెలంగాణ ఉంది. జిఎస్డిపి గ్రోత్ రేట్ లో 4th ప్లేస్ లో తెలంగాణ ఉంది. జనరల్ కేటగిరీ స్టేట్ అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలలో. జనరల్ స్టేట్స్ అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చిన్న చిన్న చిట్టు ఉన్నాయి కదా, చిన్నవి వదిలేస్తే పెద్ద రాష్ట్రాలలో. ఓకేనా? సో 4వ స్టేట్లో 4వ ర్యాంక్లో ఉన్నట్టు మనకి క్లియర్గా చెప్తుంది. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర చూడండి గ్రోత్ రేట్ ఫర్ ద 21 and 22 ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర నువ్వు కనుక కంపేర్ చేస్తే, సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఉంది, ఇది సెకండ్ ర్యాంక్ ఉంది, ఇక్కడ 19.4 దగ్గర ఏముంది మనకి, ఇది 3rd ర్యాంక్లో ఉంది మనకి 19.4 తోటి. ఏ ఇయర్కి 21 and 22 లాస్ట్ ఇయర్ డాటా తీసుకొని కంపేర్ చేస్తే ఇలా. కానీ ఇయర్ ఎకనామిక్ సర్వేలో ఇదే ఇచ్చాడు, ఎందుకంటే మిగతా రాష్ట్రాలది ఈ ఇయర్ యొక్క డాటా మన దగ్గర అవైలబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలలో కూడా వాళ్ళ ఎకనామిక్ సర్వేని పబ్లిష్ చేసి మన డాటా వస్తే అప్పుడు కంపేర్ చేసుకుంటాం. కాబట్టి లాస్ట్ ఇయర్ డాటా అవైలబిలిటీ ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాలు, మన రాష్ట్రాలది ఇప్పుడు కొత్త డాటా ఉంది. మన రాష్ట్రాలది కొత్త డాటా ప్రకారం మనం చదువుకుంటున్నాం కదా, 15.6 అండ్ 7.4 మనం చదువుకుంటున్నాం కదా చిత్తంగా, రైట్? సో ఇది లాస్ట్ ఇయర్ డాటాకి సంబంధించి. సో కాబట్టి ఈ 2 టేబుల్స్ అనేది మీకు ఈ టేబుల్ రూపంలో చూపించారు. సో సేమ్ ఏం ఫార్ములా, రట్టా మారినా ఎగ్జామ్ మే వామిటింగ్ కన్నా. ఏంటిది, ఈ ఆర్డర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది, మళ్ళీ ఆర్డర్స్ గుర్తుపెట్టుకునేటప్పుడు కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ కంపల్సరీ ఇంపార్టెంట్. కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్, లేదంటే వికెట్ ఎగురుతుంది, నోట్ల ఇంత మన్ను పడుతుంది, రైట్? మీ ఊరికి పోయి మళ్ళీ ఏం చేసుకుంటా, పదర అని ఇక మళ్ళీ ఏం చేయాలి, వ్యవసాయం చేసుకోవాలి ఇక. లేదంటే అమ్మాయి లేదా సుమతి వాళ్ళ తోటకి వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా అంటారు మళ్ళీ, రైట్? సో ఒడిశా అండ్ మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండ్ బీహార్ అండ్ తెలంగాణ. ఓకేనా, రైట్? సో ఇదంతా కూడా సో మనకి ఎగ్జామ్లో గుర్తు. సో కాబట్టి జాగ్రత్త, నేను ఫన్ కోసం చెప్పిన, మళ్ళీ అందరూ సీరియస్గా తీసుకున్నారు, అట్లా కూడా ఉన్నాయి ఈ మధ్యన, రైట్? నెక్స్ట్ వన్, ఇదేంటిది, పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, మనకి ఎంత నేషనల్ ఇన్కమ్ ప్రొడ్యూస్ అయింది డివైడెడ్ బై ద వాట్ పాపులేషన్. మన జిఎస్డిపి ఎంత, జిఎస్డిపి డివైడెడ్ బై ద వాట్ పాపులేషన్. పాపులేషన్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత చూడండి, ఇక్కడ 2,75,443 ఉంటే ఇది 3,17,115 రూపాయలకు చేరినట్టు చెప్తుంది. మరి ఇండియాది 1,50,000 ఉంటే ఇక్కడ 1,70,620 రూపాయలకి చేరినట్టు మన డాటా చెప్తుంది. చాలా వేరియేషన్ ఉంది. ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణ ఎంత 1.86 టైమ్స్ అయ్యారు మనది, 1.86 టైమ్స్. ఏ ప్రైజెస్ దగ్గర, ఇది కరెంట్ ప్రైజెస్ దగ్గర మనకి ఎకనామిక్స్ సర్వేలో కరెంట్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 2,75,000 నుంచి 2 లక్షలు జనరల్గా అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కరెంట్ ప్రైజెస్ దగ్గరనే తీసుకుంటాం అఫీషియల్గా కూడా. 2,75,000 నుంచి అండ్ 3,17,000కి. ఇక్కడ చూసి 1,50,000 నుంచి 1,70,000కి మనకి పెరగడం జరిగింది. ఓకే, ఎన్ని టైమ్స్ పెరిగింది, 1.86 టైమ్స్ పెరిగింది. ఓకేనా, పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని కనుక చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్. ఇక పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ 19.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంటే ఇప్పుడు ఎంత ఉంది, 15.1% ఉంది. ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 13.7 ఉంది, 13.7. అంటే దాని అర్థం ఏంటిది, ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్, ఇక్కడ కూడా ఏంటిది, ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్. అర్థమవుతుందా? పర్ క్యాపిటా గ్రోత్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి 15.1 ఉంది, 13.7 ఉందా లేదా. సో ఆ రెండిట్లనే మీరు ఇక్కడ రాస్తున్నాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూడండి ఇక్కడ ఇది 15.1% ఆఫ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అంటే ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడే కదా. ఇది కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉందమ్మా, 13.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. ఎంత ఉంది, 13.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. అది పర్ క్యాపిటల్ ఇన్కమ్. క్లియర్? నో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో మనకి హైయెస్ట్ తీసుకుంటే రంగారెడ్డి. ఓకే, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక తీసుకుంటే మనకు రంగారెడ్డిలో ఉంది 6,69,102 రూపాయలు. దెన్ ఫాలోడ్ బై ద 3,49,000 రూపాయలు హైదరాబాద్, అండ్ సంగారెడ్డి 2,49,000, అండ్ సిద్దిపేట వచ్చేసి 2,12,000 రూపాయల ఉన్నాయి మనకి ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్. లీస్ట్ పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే మనకి వికారాబాద్ ఉండే లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే ప్రకారం. ఇప్పుడు తీసుకుంటే మనకి హన్మకొండ రావడం జరిగింది. హనుమకొండ లీస్ట్ 1,30,000, అండ్ నెక్స్ట్ కొమరం భీం 1,31,000, నెక్స్ట్ వికారాబాద్ 1,31,000, నెక్స్ట్ నారాయణపేట 1,41,000. సో ఇక్కడ కొమరం భీం చూడండి 843 రూపాయలు, ఇక్కడ 962 రూపాయలు, జస్ట్ 1,31,000. ఇక్కడ చూసుకుంటే 1,30,821 రూపాయలు.
ఓకేనా. కరెంట్ ప్రైజెస్ దగ్గర ప్రస్తుత ధరల్లో తీసుకుంటే మనకి హన్మకొండ అండ్ నెక్స్ట్ ఏంటిది కొమరంభీం అండ్ నెక్స్ట్ ఏంటిది ఇది మనకి. ఓకేనా, క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. సో కాబట్టి హకుము ఇక్కడ ఏంటిది మనకి హనుమాన్, ఇక్కడ హనుమ హెచ్ఏ హన్మకొండ ఫాలోడ్ బై ద వర్డ్. సో ఇవి మన హకువి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది ఎట్లా అందరికి రంగారెడ్డి ఉంటుంది టాప్ తెలుసు. అండ్ రంగారెడ్డి తర్వాత మళ్ళీ ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతాయి. సో రంగారెడ్డి హైదరాబాద్, నెక్స్ట్ సంగారెడ్డి అండ్ సిద్దిపేట ఇవి ఉన్నాయి మనకి. సో మెడిచల్ లేదు ఇక్కడ, సిద్దిపేట వచ్చేసింది. సో ఒకటి అది గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సో హన్మకొండ, కుమరం, వికారాబాద్ అండ్ నారాయణపేట ఇవి పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ అకార్డింగ్ టు ద న్యూ ఎకనామిక్ సర్వే ప్రకారం ఇచ్చినటువంటి డాటా. ఓకేనా, క్లియర్. సో ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి డాటా. సో ఇది మన ఎకనామిక్ సర్వే. అండ్ తెలంగాణకి సంబంధించి గ్రూప్ 2 కానీ అండ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3కి సంబంధించిన కోర్సు 150 మార్క్స్ కాబట్టి దీనికి సంబంధించిన కోర్స్ అనేది లాంచ్ చేయబడింది. రఘుదేపాక జీనియస్ ఆన్లైన్లో ఈ కోర్స్ అనేది లాంచ్ చేయబడింది. ఎవ్రీ డే 1 hour టాపిక్ అనేది మీకు యాడ్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ 2-3 చాప్టర్లు యాడ్ చేయడం జరిగింది. నేను కంటిన్యూగా యాడ్ అవుతూనే ఉంటాయి చాప్టర్స్ అనేది మీకు. సో కాబట్టి ఎవరైనా గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావాలనుకుంటే సో ఎకానమీకి సంబంధించి తెలంగాణ మూవ్మెంట్ కూడా ఇంకో 2-3 డేస్లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు ఎకానమీ కోర్స్ అనేది లాంచ్ అయిపోయింది. ఎవరికైనా ఇంగ్లీష్ మీడియం ఎకానమీ కావాలనుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సెస్కి సంబంధించి సో రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ అనే వెబ్సైట్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు 999 రూపీస్కి. ఓకేనా, మీకు ఇష్టం ఉంటే మీకు నా యొక్క టీచింగ్ అనేది మీకు నచ్చినట్టయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.